ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 12వ శ్లోకం. అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర. అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజిత. చుబకం అనగా గడ్డం, సాదృశ్యం అనగా పోలిక. ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువునకు పోలిక ఉంది. పోలిక లేని వస్తువు అమ్మ చుబుకం. అమ్మ ముఖ శోభను మరింత పెంచునది ఆ చుబుకం. ఆ చుబుకమును పట్టుకొని బ్రతిమాలాడు హిమవంతుడు. అదే చుబుకంను అమ్మ ముఖానికి పిడి అని సమర్థించాడు సర్వేశ్వరుడు. కారణం, తన జ్ఞాన వైభవానికి దర్పణం అమ్మ ముఖమే కదా. అదేను కాక అమ్మ ముఖం సర్వజ్ఞాన నిధి కావున అమ్మ చుబుకానికి సమానము అయినది ఏదీ లేదు. అట్టి అసాదృశ్య గడ్డాన్ని కలిగిన అమ్మకు నమస్కారములు. కామేశబద్ధ మాంగళ్య శోభిత కంధర. కంధరం అంటే కంఠసీమ. కామేశ్వరునిచే మాంగళ్య ధారణ చేసిన కంఠసీమచే ప్రకాశించు కామేశ్వరి నీకు వందనం. మహిళలకందరికీ మాంగళ్య స్థానం కంఠం. అదే సౌభాగ్యస్థానం కూడా. దక్షుని యజ్ఞంలో అవమానం చెంది దేహత్యాగం చేసి పార్వతిగా అవతరిస్తుంది సతీదేవి. అట్టి పార్వతీదేవి శివుని వరించి మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం అనే మంత్ర నడుమ శివుని చేత మాంగళ్య ధారణ చేయించుకుంటుంది అమ్మ. సర్వమంగళ దేవతగా పూజలందుకుంటోంది. అమ్మ స్థూల శరీరం మంత్రమయం. సహజంగా దేవతల శరీరం మంత్రమయం. ముఖం జ్ఞానమునకు, దేహం కర్మకు సంకేతం. ఈ రెండింటినీ కలుపునది, సమన్వయపరచునది కంఠస్థానం. ఇదే స్వరస్థానం కూడా. స్వరములలోకెల్లా మొదటి స్వరం ప్రణవం, ఓంకారం. అకార ఉకార మకార సంయుక్తాక్షరం. పంచదశి మంత్రం 3 భాగములు. ఈ 3 భాగములను కలుపునది హ్రీం అనే బీజాక్షరం. ఓంకారం వలనే హ్రీంకారం కూడా హకార రకార ఈంకారముల సంయుక్తాక్షరం. ప్రణవం లేక హ్రీంకారోపాసనను తెలియజేయునది. రెండూ కలిపిన ఓం హ్రీం అను మంత్ర సాధనా సంకేతంగా నిలుచున్నది కంఠం. అమ్మ కంఠసీమలో పరమేశ్వరుడు వేసిన 3 ముళ్ళు. ఆ 3 ముళ్లకు సంకేతం ఓంకార హ్రీంకారములు. మంత్రోపాసన చేయుచు కర్మ స్వభావములను తెలియుటయే కంఠస్థాన సూచన, అనగా కర్మజ్ఞానముల సమన్వయ సంకేతం. అదే కర్మయోగం. అదే అమ్మ కంఠసీమ వైభవం. అట్టి అమ్మ కంఠసీమకు నమస్కారములు. అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర.